హలో ఎవరీవన్, వెల్కమ్ టు యూకేపీ టాక్స్. ఏఐ రంగంలో మన విశాఖపట్నం ఒక బజ్ క్రియేట్ చేస్తుంది. మొన్న గూగుల్, ఇప్పుడు టీసీఎస్, ఈ రెండు పెద్ద సంస్థలు మన విశాఖపట్నంలో ఏ డేటా సెంటర్ క్లస్టర్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నాయి. సో ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ మన విశాఖపట్నంలో రావడం అనేది గొప్ప విషయం. దాంతోపాటు పవర్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ అవ్వచ్చు, దాన్ని కూడా హామ్ అని చెప్పి చాలామంది క్రిటిక్స్ దీని మీద కామెంట్ చేస్తున్నారు. సో అసలు ఈ డేటా సెంటర్స్ ఎలా పనిచేస్తాయి, దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి సిటీకి అని చెప్పి మన వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ నరేష్ కుమార్ దగ్గర తెలుసుకుందాం. నరేష్ గారు, ఇంత పెద్ద డేటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పవర్ అనేది చాలా ఎక్కువ కావాలంట. సో అసలు విశాఖపట్నంలో అంత పవర్ ఉందా? అది సప్లై చేయగలదా ఈ డేటా సెంటర్స్కి? ఒకటండి, మీరు అన్న క్వశ్చన్ దెర్ ఈస్ 100% ట్రూ అండి. ఏ డ్రివెన్ డేటా సెంటర్స్ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ పవర్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన గూగుల్ డేటా సెంటర్ అనుకో 1 gigawatt పవర్ వాడుతున్నారు. అలాగే మీరు టీసీఎస్ డేటా సెంటర్ కూడా 1 gigawatt. అంటే ఈ రెండు డేటా సెంటర్సే ఆర్ కన్జ్యూమింగ్ 2 gigawatt ఆఫ్ పవర్. అలాగే సిఫీది 300 megawatts ఆఫ్ పవర్. అలాగే అదర్ డేటా సెంటర్స్ ఇస్ అబౌట్ అనదర్ 200 to 300 gigawatts ఆఫ్ పవర్. ఈ డేటా సెంటర్స్కే యూ రిక్వైర్ 2.6 gigawatts ఆఫ్ పవర్. అంటే మీకు అర్థం అవ్వాలంటే మన ఎన్టీపీసీ ఇక్కడ ఉంది కదా, ఎన్టీపీసీకి 4 యూనిట్స్ ఉన్నాయండి, పవర్ జనరేటింగ్ యూనిట్స్. ఒక్కోటి 500 megawatts, అంటే 4 కలిపి 2 gigawatts. అంటే ఒక గూగుల్కి టీసీఎస్కి ఎంటైర్ ఎన్టీపీసీ కన్జ్యూమ్ చేసిన పవర్ అయిపోద్ది. సో మీరు అడిగిన క్వశ్చన్ ఇట్స్ ఏ వెరీ సెన్సిబుల్ క్వశ్చన్ అండ్ ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ పవర్. అంటే ఒక ఎంటైర్ ఎన్టీపీసీ సప్లై చేసే పవర్ ఈ రెండు డేటా సెంటర్కి సరిపోతుంది అన్నది వాస్తవం. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా హీ హెస్ మేడ్ ఆంధ్రప్రదేశ్ ది లీడర్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ అండి. హైయెస్ట్ పవర్ సర్ప్లస్ స్టేట్ ఇన్ ఇండియా లాగా విత్ రెన్యూబుల్ ఎనర్జీలో అబౌట్ మోర్ దెన్ 25% అవర్ ఎనర్జీ ఇస్ కమింగ్ ఫ్రమ్ రెన్యూబుల్ పవర్ అండి. ఈ టర్మ్లో ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల కోట్ల పెట్టుబడులు, అదే టాటా పవర్ కానీ, నవయుగ కానీ, మెగా ఇంజనీరింగ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, మన స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ బాడీస్ కానీ 3 lakh crores ఆఫ్ బీన్ పంప్డ్ ఇన్ ఓన్లీ ఇన్ పవర్ జనరేషన్ అండి. దీంతోపాటు మన గ్రిడ్ కనెక్టివిటీ కూడా బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గ్రిడ్ కనెక్టివిటీ బాగా పెంచారంటే ఇప్పుడు రాయలసీమలో పవర్ ప్లాంట్ పెట్టినా కూడా విండ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, పంప్డ్ ఎనర్జీ, ఇప్పుడు అరకులో కూడా పంప్డ్ ఎనర్జీ స్టోరేజ్ పెడుతున్నారు. సో గ్రీన్కో వాళ్ళు, సో డిఫరెంట్ కంపెనీస్ హ్యావ్ ఇన్వెస్టెడ్ మ్యాసివ్లీ ఇన్ పవర్ జనరేషన్ ఇన్ ద స్టేట్. సో మనకు ఆ పవర్ షార్టేజ్ ఉంటుందన్న భయంగా లేదండి. ఎన్ని గ్రీన్ డేటా సెంటర్స్ కూడా దే విల్ టేక్ పవర్ ఫ్రమ్ ద గ్రిడ్ అండ్ త్రూ దిస్ people, whether Tata Power or Navega Power or Green Coal, and all these people will supply the power and through the grid they will get it to the data center. And the state government has taken plans during the previous term and 1.5 years mundu data center raakamunde renewable power lo chala investments chesarandi. So I don't think power will be a problem at all. సో ఇంత బాగా పవర్ గురించి చెప్పారు. అండ్ వాటర్ రిసోర్స్ కూడా చాలా ఎక్కువ కావాలి. గ్రౌండ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటుంది అని చెప్పి, అలాగే వాటర్ కన్జంప్షన్ కూడా ఈ డేటా సెంటర్స్ కూలింగ్ ఎక్కువ వాడతారని చెప్పి థియరీస్ చెప్తున్నాయి. మన విశాఖపట్నం వాటర్ రిసోర్స్ డిస్టర్బ్ అవ్వకుండా వీళ్ళని ఎలా సప్లై చేస్తారు? వాటర్ ఆల్సో ఇస్ అ బిగ్ ఇష్యూ అండి. విశాఖపట్నం చూస్ చేసుకుంటే కూడా కారణం ఏదండి, మనకు విశాఖపట్నం చుట్టూరు చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి. అది కాకుండా కూడా మన సీ పక్కన ఉండటం వల్ల డీసాలినేషన్ ప్లాంట్ పెడితే ఫ్యూచర్లో ఎప్పుడైనా వాటర్ షార్టేజ్ ఉన్నా కూడా, ఇప్పుడు చూడండి యూఏఈ కానీ, అరబ్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఎంటైర్ కంట్రీస్ ఆర్ సర్వైవింగ్ ఆన్ డీసాలినేషన్. ఒక డేటా సెంటర్కి డీసాలినేషన్తో చేయటం చాలా ఈజీ. అది కాకుండా కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూడా పోలవరం ప్రాజెక్ట్లో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫర్ విశాఖపట్నం ఇండస్ట్రియల్ యూజ్ కోసం పెట్టారండి. ఏలూరు రిజర్వాయర్ ద్వారా మన వైజాగ్ వస్తుంది. సో 1.5 yearsలోనో 2 yearsలోనో పోలవరం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ విల్ హ్యావ్ ఇనఫ్ సర్ప్లస్ వాటర్ కమింగ్, ఫ్రెష్ వాటర్ ఫర్ విశాఖపట్నం విచ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద డేటా సెంటర్స్. ఇలాంటి ఇంకో 2 డేటా సెంటర్స్ సరిపడి వాటర్ విశాఖపట్నం పోలవరం వస్తుందని బ్యాకప్గా కూడా మన సముద్రం పక్కనే ఉండటం వల్ల డీసాలినేషన్ ప్లాంట్ వల్ల దట్స్ అ ప్లాన్ బి ఫర్ దెమ్. సో వాటర్ విల్ బి అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ ఫర్ విశాఖపట్నం. ద రీజన్ ఫర్ చూసింగ్ ఈస్ హైయెస్ట్ రెన్యూబుల్ పవర్, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ పోలవరం ద్వారా మన విశాఖపట్నం వస్తాం, ప్లస్ అవైలబిలిటీ ఆఫ్ సీ వాటర్ విత్ డీసాలినేషన్ ప్లాంట్స్. సో ఇప్పుడిప్పుడే మన విశాఖపట్నం ఈ ఐటీ రంగంలో గ్రో అవుతుంది కదా. సో ఇంత పెద్ద డేటా సెంటర్స్కి మన విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? మీకు డేటా సెంటర్స్ కావాల్సింది హై స్పీడ్ కేబుల్ నెట్వర్క్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మెరీన్ ల్యాండింగ్ కేబుల్స్ విశాఖపట్నం వస్తాయి. గూగుల్ అనే సంస్థ ఈస్ పుట్టింగ్ ద ల్యాండింగ్ స్టేషన్స్ ఇంటూ విశాఖపట్నం. అలాగే మెటా అనే సంస్థ కూడా వాటర్ వర్త్ అని వాళ్ళ డేటా కేబుల్ కూడా యూఎస్ నుంచి డైరెక్ట్గా బాంబే అండ్ విశాఖపట్నం ల్యాండింగ్ కేబుల్ తీసుకొస్తున్నారు. ఇలా కాకుండా భారతీయ ఎయిర్టెల్, రిలయన్స్ జియో and Tata Communications also have put landing stations in Visakhapatnam. So Visakhapatnam is going to get internet speeds twice the speeds of Bombay. Anta capacity ikkada build avutundi. So this is the ideal place. So meer adigina question ante infrastructure point of view lo, city infrastructure point of view lo, so డేటా సెంటర్ కావాల్సింది రెన్యూబుల్ పవర్, గ్రిడ్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ,
ఈ హై స్పీడ్ కేబుల్స్, ఈ 3 బిజినెస్ సంబంధించి అన్నీ వచ్చేసినాయి. ఈకో సిస్టమ్ కూడా సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అది పెద్ద ఇష్యూస్ కాదు. ఇప్పుడు 14 ఫ్లైఓవర్స్, వైజాగ్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ 200 మాస్టర్ ప్లాన్ రోడ్స్ వేయాలి. ఇప్పుడు మెయిన్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ 14 మాస్టర్ ప్లాన్ రోడ్స్ వేస్తున్నారు. ఒక 8 ఫ్లైఓవర్లు వేయాలి, ఫ్లైఓవర్లు వేస్తారు, మెట్రో వేస్తారంటున్నారు, కోస్టల్ కారిడార్ రోడ్తో న్యూ ఎయిర్పోర్ట్ వస్తారు. సో వన్స్ దీస్ ఆర్ కంప్లీటెడ్, ఈ డేటా సెంటర్స్ కంప్లీట్ అవుతాకి 2 to 3 years పడుతుంది. ఈ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవుతాక 2 to 3 years పడుతుంది. ఈ లోపల 1 yearలో బొగ్గపురం ఎయిర్పోర్ట్ విల్ బి ఆపరేషనల్, మూలపట్నం పోర్ట్ విల్ బి ఆపరేషనల్, అండ్ ఎకో సిస్టమ్ ఇన్ అండ్ అరౌండ్ ఇవన్నీ టీసీఎస్ బిల్డింగ్స్, అసెంచర్, కాగ్నిసెంట్, వీళ్ళు ఒక్కొక్కరు 12 మంది సెట్వర్ డెవలపర్స్, ఏఎన్ఎస్ఆర్, వీళ్ళందరూ కూడా 3 yearsలో కంప్లీట్ చేశారు. బై ద టైమ్ దే కంప్లీట్ దిస్ అండ్ ది ఫుల్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఇస్ అన్లిష్డ్. ఐ థింక్ ఈ 3 yearsలో ఇస్ ఎనఫ్ టైమ్ ఫర్ ద BMRDA or GVMC to complete the infrastructure around the city. And right now, definitely it needs fast track. CM గారు దృష్టి ఉంటే డెఫినెట్గా అయిపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ వైజ్ ఈ డేటా సెంటర్స్ ఉన్న మనీ అయితే 10 billion 20 billion ఇంత పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ మన విశాఖపట్నంలోకి వస్తున్నప్పుడు ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎంతమందికి ఇది అవకాశాలు ఇస్తుంది? ఓన్లీ ఐటీలో కాగ్నిసెంట్ ఇస్ గివింగ్ 12,000 jobs. TCS is going to give 12,000 jobs. ఇది కాక గూగుల్ డేటా సెంటర్, TCS డేటా సెంటర్, సిఫీ డేటా సెంటర్, అదాని డేటా సెంటర్, 4 డేటా సెంటర్స్. సో డేటా సెంటర్స్ బై ఇట్ సెల్ఫ్ అంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ ఎక్కువ చేయకపోయినా, ద వెరీ ఫ్యాక్ట్ దట్ దేర్ ఇన్ విశాఖపట్నం, దాని సరౌండింగ్ ఎకో సిస్టమ్ ఇన్ AI, in cyber security, will create a 100-fold increase in employment because of the high quality of power, high quality of computing, high quality of data center available, and the internet cables around here, and the city developing is a very peaceful and a modern metropolis with a new airport, new ports, railway station మీద కూడా చూస్తే with substantial investment, all the national highways are being expanded, Vizag Raipur is being expanded, Vizag Srikakulam is being expanded, and the master plan roads are being delivered, new metro is coming up. So massive infrastructure boom ఉండటం వల్ల, health cities ఉండటం వల్ల, new pharma city coming up. So ఈకో సిస్టమ్లో అన్ని చోట్ల కూడా పెరుగుతూ వల్ల హోటల్ ఇండస్ట్రీ కానీ, టూరిజం ఇండస్ట్రీ కానీ, ఎయిర్పోర్ట్స్, రైల్వే ట్రాఫిక్ ఈస్ గోయింగ్ అప్ ఇన్ ఎవ్రీ, కనెక్టివిటీ ఆఫ్ ద సిటీ ఈస్ గోయింగ్ అప్. సో డెఫినెట్లీ ఇట్ విల్ అట్రాక్ట్ బోత్ ఎంప్లాయ్మెంట్. మీరు అన్నట్టు TCS కమిటెడ్ 12,000, కాగ్నిసెంట్ కమిటెడ్ 12,000, Accenture committed 12,000, ANSR committed 10,000, సత్వా డెవలపర్ 10,000. వీళ్ళ మధ్యలోనే 50,000 జాబ్స్ వీళ్ళు చెప్పారు. ఈ డేటా సెంటర్స్ వల్ల వచ్చి మేబీ ఇంకో 3-4,000 జాబ్స్ వచ్చి 4 డేటా సెంటర్ ఎక్కువ రాకపోయినా తద్వారా 10 times వస్తాయండి. ఇన్ AI, ఇన్ సైబర్ సెక్యూరిటీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ వస్తాం. దీనివల్ల వేరే స్టార్టప్స్కి వస్తాం. సో యూ కెన్ సీ ఎ హ్యూజ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ బేస్డ్ ఆన్ దిస్ బ్రాండ్ నేమ్స్ కమింగ్ టు విశాఖపట్నం అండ్ ద వాల్యూ ది బ్రింగ్ టు ది సిటీ. సార్, ఇప్పుడు గూగుల్, TCS, యాక్సెంచర్ అలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నంకి వస్తుంది కదా. సో విశాఖపట్నం ఐటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మీరు చూడండి, ఇప్పుడు సినిమాకి రిలీజ్ అవ్వకముందు ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు సార్. సో దట్ వే బిఫోర్ దిస్ 1.5 years అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. 1.5 yearsలోనే స్టేట్లో 10 లక్షల కోట్లను, విశాఖపట్నంలోనే ఆల్మోస్ట్ మీరు చూస్తే NTPC ఈజ్ 1.8 lakh crores, ArcelorMittal is 1.3 lakh crores, Google data center is about 60,000 to 80,000 crores, TCS is another 60,000 to 80,000 crores, Sifi Technologies is 16,000 crores, Sattva Developers is 10,000 crores. ఇన్ని 1.5 years వచ్చినాయి అంటే వీ హ్యావ్ 3.5 years టు గో. ఇది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కొత్త 4,000, 5,000 crores ఎయిర్పోర్ట్, ఫ్యూచర్ ఆఫ్ ది సిటీ. వన్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆల్ దిస్ హ్యాపెన్ ఇన్ 1.5 years ఇన్ని ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఇంకా 3.5 years టు గో. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 అన్నాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 అన్నాం. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ, పవర్ కాస్ట్ తగ్గించి, ఏ ప్లెంటిఫుల్ వాటర్ ఇచ్చి, ల్యాండ్ కూడా మీకు పెద్ద పెద్ద కంపెనీలకు రూపాయికి ఇస్తే, వెన్ ద స్టేట్ ఈస్ గివింగ్ 3 most important, ల్యాండ్ ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చి, పవర్ కూడా రెన్యూబుల్ ఎనర్జీ డైరెక్ట్ కనెక్షన్ గ్రిడ్ ద్వారా ₹2 వచ్చేస్తుంది, వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ సప్లై ఇస్తే ఇండస్ట్రీస్కి అంతకంటే ఏం కావాలని ఎనేబులింగ్ మెకానిజం. సో ఐ కెన్ సీ ఇన్వెస్ట్మెంట్స్ విల్ గ్రో అట్లీస్ట్ 10 times in the next 10 years from now అండి. ఎంతో కాలంగా మన విశాఖపట్నం ఐటీ అనేది ఒక కళ కింద మారింది. సో ఇప్పుడు కొత్త కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి విశాఖపట్నం ఐటీ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చా ఇప్పుడు? డెఫినెట్లీ సీ ద కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్. ఇప్పుడే అన్ని వచ్చి గ్రౌండ్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్ చేస్తున్నారు. మేబీ ఇట్ టేక్ 1 year ఫర్ ఆల్ ఆఫ్ దమ్ సెటిల్ డౌన్. నెక్స్ట్ 3 to 4 yearsలో యూ విల్ సీ సీ చేంజ్ ఇన్ ద ల్యాండ్స్కేప్ అండి. ఈ కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసింది 1.5 years అయింది. ఇప్పుడు అన్నీ ఒకటి ఇప్పుడు గ్రౌండ్ అవుతున్నాయి. వాళ్ళతో MOUs చేసుకుంటాం, ల్యాండ్ అలాట్మెంట్ చేయడం, పవర్ వాటర్ ఇస్తాం, మిలీనియం టవర్స్లో రెడీమేడ్ స్పేస్ ఇస్తాం, ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ స్పేస్ ఇస్తాం, రెనోవేషన్ హబ్ తీసుకొస్తాం, స్టార్ట్అప్స్ క్రియేట్ చేయడం. సో ఆల్ ద ఇనిషియల్ వర్క్ హెస్ హ్యాపెండ్ నౌ. ఇక్కడ టేక్ ఆఫ్ స్టేజ్, ఫ్లైట్ బోర్డింగ్ అయిపోయిన తర్వాత రన్వే మీదకి వచ్చి ట్యాక్సింగ్ స్టేజ్కి వచ్చేవాడిని. ఇప్పుడు నెక్స్ట్ 3 years యూ విల్ సీ ద టేక్ ఆఫ్ స్టేజ్. ఐ థింక్ యూ విల్ సీ హ్యూజ్ బూమ్ in Visakhapatnam in all sectors, not only in the IT sector, in the pharma sector, in the real estate sector, and in the steel sector, all sectors. సార్, నరేష్ గారు చాలా బాగా మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా బెటర్గా మన విశాఖపట్నం ఐటీ అనేది డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఉదయ్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే లాస్ట్ టైం 3 పార్ట్నర్షిప్ సమిట్లు అయినాయి వైజాగ్లో. ఒక్కొక్క పార్ట్నర్షిప్ సమిట్లో 10 లక్షల నుంచి 13 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చినాయి. మన గ్రౌండ్ మీద ట్రాన్స్లేట్ అవుతుంది 3 to 7% కానీ ట్రాన్స్లేట్ అవ్వలేదు.
ఇప్పుడు కూడా గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు కొంచెం ల్యాండ్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇంకా గవర్నమెంట్ బాగా చేయాలంటే ఈ ల్యాండ్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఇన్వెస్టర్ రాగానే అక్కడికి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ ముందే వేసేసి ఉంచి అక్కడ పవర్, ఇంటర్నెట్, వాటర్ 3 రెడీగా సైట్లోకి ప్రొవైడ్ చేసి ఉంచి మెయిన్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాకి ప్రణాళిక సిద్ధమైపోయింది కాబట్టి అక్కడి నుంచి ఈ సైట్కి కూడా సబ్ రోడ్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ కంపెనీస్ అడుగుతున్నారో ల్యాండ్స్ వాటికి కూడా 40 feet రోడ్స్ అట్లీస్ట్ మార్క్ చేసి బేసిక్ ఫార్మేషన్ కూడా చేసేసి ఈ సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటే సబ్ స్టేషన్స్కి, ఏపీడీసీఎల్ బస్ స్టాప్స్కి, ఈ పోలీస్ స్టేషన్స్కి, యూటిలిటీస్కి ఎవరైతే బిఎస్ఎన్ఎల్ లాంటి టవర్స్ పెట్టుకుంటారో ఇంటర్నెట్ స్టేషన్స్కి, అలా క్యాఫ్టీరియాస్కి, పార్కింగ్ స్పేసెస్కి, ఎవ్రీ ప్లేస్ వేర్ ది అలాట్ ల్యాండ్ బికాస్ దీస్ ఆర్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి ప్రతి చోట ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్కి పబ్లిక్ స్పేస్ సపోర్ట్, పబ్లిక్ పార్క్స్ కాడి నుంచి పార్కింగ్ స్పేస్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి పోలీస్ స్టేషన్స్కి సఫిషియెంట్ ల్యాండ్ ఇవన్నీ కూడా చేసి కనెక్టివిటీ రోడ్ అప్రోచ్ ఇచ్చేస్తే అండ్ నియర్ బై రెసిడెన్షియల్ టౌన్షిప్, వాక్ టు వర్క్లో రెసిడెన్షియల్ టౌన్షిప్, దగ్గరలోనే స్కూల్కి గేమింగ్ కూడా ప్లేసెస్ పెడితే, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ పెడితే, ఎంప్లాయీస్ ఫిట్నెస్తో పాటు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే 2 kilometers ఉంటే ఈ ప్లానింగ్లో ఈ ప్రాసెస్ అంతా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఐ థింక్ యూ విల్ సీ నెక్స్ట్ వేవ్ ఆఫ్ బూమ్ టేకింగ్ ఓవర్ విశాఖపట్నం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. థ్యాంక్ యూ నరేష్ గారు, ఐటీ అండ్ ఏఐ డేటా సెంటర్స్ కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ యూకేపీ టాక్స్.